రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది సార్. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. ఏ ఫ్రీ విధంగా బస్ బాగుంది అంటారు? మా ఫ్రీ బస్సు అవి కానీ అన్నిటికీ బాగుంది. ఫ్రీ బస్ వల్ల ఆడోళ్ళ సీట్లు ఇస్తలేరు, ఎక్కలేని వాళ్ళందరూ బయటకు వస్తారు, తీసేయాలంటారు కదా, మీరేమంటారు? ఉంటేనే బాగుంటుందమ్మా. ఉం? ఉంటేనే బాగుంటుంది ఫ్రీ బస్సు. పిల్లలు ఉంటే ఎందుకు బాగుంటది అంటారు? లేడీస్ గా ఉంటుంది, పెట్టినారు కాబట్టి బాగుంటది వాళ్ళ పథకం. అందుకని మరి వద్దు మగవాళ్ళకి సీట్లు దొరుకుతలేవు అంటారు. దొరుకుతామా, చదువుకుంటే అన్ని దొరుకుతాయి. ఉం. అయితే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ చూసిండ్రు కదా మీరు, కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లో తేడాలంటే ఏం చెప్తారు మీరు? ఇంకా తేడలేమో మాకు ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు నచ్చిన అంశాలు ఏంటి? ఫ్రీ బస్ కాకుండా ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ ఇచ్చిండు, ఇవన్నీ. వచ్చినామా అన్ని వచ్చిన ఉచిత బస్సు, రైతు కరెంట్ కూడా ఫ్రీగానే వచ్చింది. పాత గవర్నమెంట్ లో మనకి డెవలప్మెంట్ ఎక్కువ ఉంది కదా, మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లో డెవలప్మెంట్ అవుతుందా? మేడం డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుంది అంటారా? అవుతుంది మేడం. అయితే కొత్తగా వచ్చినా కదా ఆయన అవుతుంది. అయితే డెవలప్మెంట్ కావాలి అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏది డెవలప్ అయితే బాగుంటది అనుకుంటున్నారు? కాంగ్రెస్ బాగుంటదమ్మా. అంటే ఏ అంశం డెవలప్? ఎడ్యుకేషనా, లేకపోతే హెల్త్, ఇలా చాలా ఉన్నాయి కదా, అదే దవాఖానాలు కానీ వాటి గురించి చేస్తేనే బాగుంటది. వాటి గురించి చేస్తే బాగుంటది. దవాఖానాలు కానీ కేసీఆర్ బెస్ట్ రేవంత్ రెడ్డి బెస్ట్ అన్న. ఇంకా ఏ ప్రభుత్వం అదే సార్, ఇంకేం చెప్పలేము. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి ఇంకా బాగా చేస్తున్నాడు. ఓకే అన్న.